ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామంలో జరిగినట్లుగా ఉన్న ఒక యథార్థ గాథ. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం అనే సమీపంలో ఒక బంగాళాలో జరిగింది. ఇక స్టోరీలోకి వెళ్తే 2014 మే 14న ఒక నలుగురు ఫ్రెండ్స్ వీకెండ్ ట్రిప్కి వెళ్ళారు. వారు వినయ్, కార్తిక్, సాయి అండ్ రాజేష్. వీరందరూ నైట్ ట్రిప్కి వెళ్దామని వెళ్తున్నారు. వారు కారులో ట్రిప్కి వెళ్తున్నారు. రాత్రి సమయం ఎక్కువగా వర్షం పడుతుంది. వారు ఆ సమయంలో దారి తప్పి ఒక పాత బంగళా దగ్గరకు చేరుకున్నారు. వారంతా కార్తీక్ చూడగానే ముందర ఒక పెద్ద బంగళా ఉంది. అది చాలా పాడుపడ్డది, అది చాలా పాతది. చుట్టుపక్కల ఎటువంటి ఇల్లులు ఏమీ లేవు. మొత్తం అడవి చెమ్మ చీకటిగా ఉంది. అందరూ చాలా భయపడుతున్నారు. వారు తిరిగి వెళ్దాం అనుకున్నారు, కానీ ఆ సమయంలో కారు స్టార్ట్ కావడం లేదు. వారందరూ అనుకున్నారు ఈ నైట్ ఇక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్దాంలే అనుకోని. అయితే వారు ఆ పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్దాం అనుకున్నారు. డోర్ ఓపెన్ చేయగానే ఏదో మాంసం వాసన వచ్చింది. వారు దానిని పట్టించుకోకుండా లోపలికి వెళ్లారు. లోపల చూస్తే మొత్తం పాడుబడి ఉంది. ఎవరూ దేనిని ముట్టుకోకుండా అక్కడే ఉన్న సోఫాలో అందరూ పడుకున్నారు. పడుకున్న కొద్దిసేపటి తర్వాత పైన ఉన్న గదిలో నుంచి ఎవరో నడుస్తున్నట్టు, పెద్ద పెద్ద వస్తువులు కదిలిస్తున్నట్టు శబ్దం వస్తుంది. అయితే రాజేష్ ధైర్యం చేసి పైన అసలు ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళాడు. రాజేష్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళగానే శబ్దాలు మొత్తం ఆగిపోయాయి. రాజేష్ డోర్ ఓపెన్ చేసి చూడగానే ఎటువంటి ఏమీ లేవు అక్కడ. తన ముందు ఉన్న ఎప్పటిదో పాతకాలపు ఉయ్యాల అది ఊగుతూ కనిపించింది. తను చాలా భయపడ్డాడు. బయటికి వెళ్దాం అనుకున్న సమయంలో టిక్ టిక్ అనేది శబ్దం వచ్చింది. తన భయంతో స్పీడ్గా కింద కూరుకొచ్చాడు. రాజేష్కి అర్ధరాత్రి 2 గంటలకు మేలుక వచ్చింది. తను లేచి చూడగానే తన ముందర ఒక మూలలో ఒక నల్లటి ఆకారం కనిపించింది. అది ఎలా ఉందంటే ముఖం మొత్తం కాలిపోయి చేతిలో ఒక బొమ్మ పట్టుకొని ఉంది. ఆ ఆకారం సడన్ గా రాజేష్ వైపు స్పీడ్ గా వచ్చింది. తను చాలా గట్టిగా అరిచాడు. పక్కన ఉన్న వాళ్ళందరూ లేచారు. లేచి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. రాజేష్ చాలా భయపడ్డాడు. సాయి మాత్రం నేను ఇక్కడ పనుకోను, నేను డిస్టర్బ్ చేస్తున్నాడు అని పైకి వెళ్ళి పడుకుంటా అని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన కొంతసేపటి తర్వాత గట్టిగా శబ్దాలు వినిపించాయి. సాయి కాపాడండి కాపాడండి అని అరిచాడు. కింద ఉన్న వారందరూ చాలా భయపడ్డారు. తొందర పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి చూస్తే అక్కడ సాయి లేడు. కేవలం ఆ ఊయల మాత్రమే ఊగుతూ కనిపిస్తుంది. వారంతా చాలా భయపడ్డారు. సాయి అసలు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడని మొత్తం వెతికి చూశాడు. కానీ సాయి మాత్రం అక్కడ కనిపించలేదు. వారందరికీ బంగ్లా బయట నుంచి కారు ఆరన్ సౌండ్స్ వినిపించాయి. సాయి ఆ కారు శబ్దం చేస్తున్నాడు అనుకుని వీరు తొందర కిందకు వెళ్లారు. కిందకు వెళ్లేసరికల్లా ఆ బంగ్లా నుంచి బయటికి వెళ్లే దారి మూసుకుపోయింది. ఆ డోర్స్ ఓపెన్ కావడం లేదు. వీరందరూ చాలా భయపడ్డారు. మళ్ళీ పైనుంచి శబ్దాలు, పెద్ద శబ్దాలు వినిపించాయి. వీరందరూ పైకి వెళ్లారు. కానీ రాజేష్ మాత్రం అక్కడనే ఉండిపోయాడు. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ డోర్ ఏమాత్రం ఓపెన్ కావడం లేదు. కార్తీక్ అని వినయ్ పైకి వెళ్లారు. ఆ రూమ్ లోకి వెళ్ళగానే శబ్దాలు మొత్తం ఆగిపోయాయి. ఎటువంటి శబ్దం రావడం లేదు. కానీ ఏదో కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తుంది. కింద రాజేష్ ఒక్కడే ఉన్నాడు. ఎంతసేపటి తర్వాతకి పైన ఉన్న వినయ్ మరియు కార్తీక్ చాలా గట్టిగా అరిచారు. రాజేష్ ఏమైందా అని చాలా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాడు. వినయ్ అని కార్తీక్ కింద పడిపోయి ఉన్నారు. వారి వీపు మీద పెద్ద గోర్ల ఘాట్లు కనిపించాయి. అవి సామాన్యమైనవి కావు. చాలా లోతుగా చాలా రక్తం కారుతూ ఉంది. రాజేష్ భయంతో చాలా గట్టిగా అరుస్తున్నాడు. ఆ సమయంలోనే తనకు మళ్ళీ ఒక నల్లటి ఆకారం కనిపించింది. అది తన వైపే స్పీడ్గా వచ్చింది. తను కూడా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఉదయం 6 గంటలకి వినాయకి మెలకువ వచ్చింది. లేచి చూస్తే వీరిద్దరూ కింద పడిపోయి ఉన్నారు. మళ్ళీ వింత శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. వీరు ముగ్గురు చాలా భయంతో బయటికి పరిగెత్తారు. ఆ సమయంలో డోర్స్ ఓపెన్ అయ్యాయి. వారు బయటికి వెళ్లారు. కార్ డోర్ ఓపెన్ చేయగానే ఆ సీటు మీద ఒక చిన్న పిల్ల బొమ్మ కనిపించింది. వారు చాలా భయపడ్డారు. దాన్ని తీసి పడేశారు. కార్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్టార్ట్ కావడం లేదు. ఆ సమయంలోనే సాయి కనిపించాడు. ఇంతలో సాయి ఉరుక్కుంటూ వస్తున్నాడు. సాయి వెనక చాలా మంది ప్రజలు కూడా వస్తున్నారు. ఈ ముగ్గురు స్నేహితులు స్పీడ్ గా వెళ్లి సాయిని హత్తుకున్నారు. సాయి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, పైకి వెళ్ళి గట్టిగా అరిచావని చెప్పగా సాయి నన్ను ఎవరో బయటికి నెట్టేశారు, నాకు ఏమీ కాలేదు, నేను తొందరగా అక్కడి నుంచి పరిగెత్తాను. పక్కనే ఉన్న ఊరు ప్రజల నుంచి ఒకరు వచ్చి ఇలా చెప్పారు, ఈ బంగ్లాలో 40 ఏళ్ల క్రితం ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారుకి ఒక చిన్న కూతురు ఉండేది. అయితే ఆ చిన్న కూతురు ఊగిల మించి కింద పడి చనిపోయిందంట. ఆ బాధతో ఆ కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయారు. అప్పటి నుండి ఈ బంగ్లాలో వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. చాలా మంది ప్రజలు కూడా చనిపోయారు అని చెప్పారు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్, దీనివల్ల నేను ఎన్నో వీడియోస్ చేయగలుగుతాను. మీకు ఇటువంటి హర్రర్ స్టోరీ చాలా చేయగలుగుతాను. కర్నూలు దగ్గర ఉన్న మంత్రాలయం గ్రామం నుంచి చూస్తుంటే ఎస్ అని కామెంట్ చేయండి.